Dutta Media, Power of News. Hello viewers, welcome to another episode of Your Doctor, మీకోసం మీ డాక్టర్. ఈ వారం మన గెస్ట్ డాక్టర్ సత్యేంద్ర రామ్నాథ్. హీ ఈజ్ ఏ వాస్కులర్ సర్జన్. మనం ఈ ఎపిసోడ్లో వాస్కులర్ సర్జన్ అంటే ఏంటి, వాళ్ళు డీల్ చేసే డిజీజెస్ ఏంటి, ఎందుకు ఇది చాలా ఇప్పుడు ఎవాల్వింగ్ బ్రాంచ్ అయింది, దాని గురించి చాలా విషయాలు మాట్లాడుకుందాం. డాక్టర్ సత్యేంద్ర రామ్నాథ్ గారు, మీ గురించి. నమస్కారం. ఎస్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ మస్ట్ కంగ్రాచులేట్ అండ్ థ్యాంక్ యూ నిఖిల్ సార్. నాకు ఎప్పటి నుంచో ఇది లాంగ్ టర్మ్ విష్. ఈ హెల్త్ టాపిక్ గురించి ఒక డాక్టర్ ఇంటర్వ్యూ చేస్తే బాగుంటుంది. ఒక కరెక్ట్ ఇన్ఫర్మేషన్, అసలు ఏం క్వశ్చన్ అడగాలి అనేది ఒక డాక్టర్కి బాగా తెలుస్తుంది. ఇట్స్ మై రియల్లీ లాంగ్ టర్మ్ విష్. దాన్ని మీరు ఫుల్ఫిల్ చేస్తున్నారు. ఐ థింక్ దిస్ ఇస్ ద ఫస్ట్ టైం యూ ఆర్ డూయింగ్ ఇట్. ఐ మస్ట్ రియల్లీ కంగ్రాచులేట్ అండ్ థ్యాంక్ యూ ఫర్ ది ఆపర్చునిటీ. అండ్ నాట్ ఓన్లీ మీరు నా సీనియర్గా ఎప్పటి నుంచో నాకు పరిచయం, అండ్ యూ ఆర్ డూయింగ్ ఎక్సలెంట్ జాబ్ ఇన్ న్యూరాలజీ ఇన్ కొంపల్లి ఏరియా. థ్యాంక్ యూ సార్. నేను డాక్టర్ సత్యేంద్ర రామ్నాథ్. నేను కన్సల్టెంట్ వాస్కులర్ అండ్ ఎండోవాస్కులర్ సర్జన్గా పనిచేస్తున్నాను కేర్ హాస్పిటల్లో. I did my MBBS, then MS General Surgery. After that, I did my super specialty in Care Hospital under Dr. P.C. Gupta, who is a pioneer in vascular surgery. So, అది అయిపోయాక నేను ఐ హ్యావ్ స్టార్టెడ్ మై ప్రాక్టీస్ ఇన్ కేర్ హాస్పిటల్. సో డాక్టర్ సత్యేంద్ర, ఇప్పుడు మన ఇండియాలో చూస్తుంటాం మోస్ట్ కామన్ డయాబెటీస్. సో వీళ్ళకి డయాబెటీస్ అంటే చాలా కాంప్లికేషన్స్ ఉంటాయి. అందులో వన్ ఆఫ్ ద కాంప్లికేషన్స్ ఈ ఫుట్, డయాబెటిక్ ఫుట్ అంటాం. సో ఈ డయాబెటిక్ ఫుట్లో ఇప్పటిదాకా ఉన్న ట్రీట్మెంట్స్, దానికి ఫామ్ అయ్యే అల్సర్స్ కానీ, దానికి డ్రెస్సింగ్స్, ట్రీట్మెంట్ అని ఉంటాయి. సో యాజ్ అ వాస్కులర్ సర్జన్గా ఏం అడ్వాన్సెస్ వచ్చినాయి ఇందులో? అసలు డయాబెటిక్స్లో మనకి మెయిన్ ఇన్వాల్వ్ అయ్యేది బ్లడ్ వెజల్స్. మైక్రోవాస్కులోపతి అంటాం సార్. మనకి ఫుట్లో ఉండే బ్లడ్ వెజల్స్, పాదాల్లో ఉండే బ్లడ్ వెజల్స్, మోకాలి కింద ఉన్న బ్లడ్ వెజల్స్, ఎస్పెషల్లీ ఇండియన్ సినారియోలో ఆ చిన్నగా ఉన్న బ్లడ్ వెజల్స్ ఎక్కువ ఎఫెక్ట్ అవుతాయి డయాబెటిక్స్లో. ఏమవుతుందంటే చిన్న బ్లడ్ వెజల్స్ అన్నీ మోసుకుపోయి ఫుడ్కి కావాల్సినంత బ్లడ్ సప్లై వెళ్ళక వాళ్ళకి ఫుడ్లో చేంజెస్ వస్తాయి సార్. ఫుడ్ అనేది ఇలా ఉండకుండా కొద్దిగా క్లాయింగ్ అవ్వటం, అండ్ ఆ ఫుడ్లో చిన్న చిన్న గ్యాంగ్రీన్ అవ్వటం, అల్సర్స్ అవ్వటం, వాళ్ళకి న్యూరోపతి ఉంటుంది. అంటే సెన్సేషన్ అనేది సరిగ్గా తెలియదు. రాత్రిపూట కాళ్ళు మంటల్లాగా వస్తూ ఉంటాయి, సెన్సేషన్ తెలియదు. దీనివల్ల ఏమవుతుందంటే ఏమైనా ఇంజరీ అయినా కూడా వాళ్ళు రికగ్నైజ్ చేయలేరు. వాళ్ళు రికగ్నైజ్ చేసే టైంకి అదొక పెద్ద పుండులాగా మారిపోవటమో, లేకపోతే యాబ్సెస్ లాగా మారిపోవటమో అవుతుంది. సాధారణంగా ఏంటంటే ఏదైనా పుండు పడంగానే వెళ్ళి మన దగ్గరలో ఉన్న క్లినిక్కి వెళ్ళి కట్టు వేయించుకోవటం, చేయించుకోవటం అన్ని చేస్తాం. బట్ అండర్లైన్ కాజ్ లోపల ఉంటుంది సార్. బ్లడ్ సప్లై సరిగ్గా ఉంటే వూండ్ అనేది హీల్ అయిపోతుంది. సో ప్రతి పుండు పడిన వాడు అందరూ వచ్చేయాలంటే అలా కాదు. ఏదైనా పుండు ఒక 1 వీక్లో తగ్గకపోతే డెఫినెట్లీ లోపల ఏదో ప్రాబ్లం అర్థం చేసుకోవాలి. సో మోస్ట్ కామన్ వాళ్ళకి మనకి డయాబెటిక్స్లో బ్లడ్ వెజల్స్ ప్రాబ్లం ఉంటుంది సార్. వాళ్ళు ఒకసారి వస్తే కనుక మనం ఎక్కడ ఏ లెవెల్లో ప్రాబ్లం ఉంది అనేది చూసి అది కరెక్ట్ చేసి తర్వాత ఈ వూండ్ హీలింగ్ అన్నీ కూడా చేయగలుగుతాం. అండ్ ఎస్పెషల్లీ అండ్ నాన్ అల్సర్ లేని వాళ్ళు కూడా, వాళ్ళకి బర్నింగ్ ఫీట్ ఉన్నా, కొంత దూరం నడవగానే పెయిన్ వస్తున్నా, వాళ్ళకు కూడా సమ్ అండర్లైనింగ్ వాస్కులర్ ప్రాబ్లమ్స్ అది ఐడెంటిఫై చేసి మనం ట్రీట్ చేయగలుగుతాం సార్. ఓకే. సో ఇందులో అంటే యాజ్ ఎ వాస్కులర్లో మీ ప్రొసీజర్స్ ఏముంటాయి ఇందులో? డయాబెటిక్ ఫుడ్ యూజువల్లీ మనకి కాళ్ళలో బ్లడ్ వెజల్స్ బ్లాక్ అవుతాయి. ఈ బొడ్డు కింద భాగం నుంచి 2 కాళ్ళలో బ్లడ్ వెజల్స్ ఉంటాయి, అవన్నీ బ్లాక్ అవుతూ ఉంటాయి. ఒకవేళ కనుక చిన్నగా కొద్ది లెవెల్ మాత్రమే బ్లాక్ అయింది అంటే కనుక అసలు ఏం కట్ చేయవలసి లేదు సార్. ఇక్కడ థై నుంచి ఒక ఇంజెక్షన్ లాంటివి చేసి మనకి ఎక్కడైతే బ్లాక్ ఉందో దాన్ని బెలూన్తో ఓపెన్ చేసి, కొంతమందికి స్టెంట్ వేస్తాం, కొంతమందికి అడ్వాన్సెస్ టెక్నిక్స్ వచ్చి డ్రగ్ కోటెడ్ బెలూన్స్ అని, అంటే లాంగివిటీ పెంచడానికి, మళ్ళీ మూసుకుపోకుండా లాంగివిటీ పెంచడం కోసం డ్రగ్ కోటెడ్ బెలూన్స్ అని, స్టెంట్స్ అని అవన్నీ చేస్తాం సార్. కొంతమందికి పెద్దగా బ్లాక్ ఉంటాయి, ఇక్కడ నుంచి మోకాల నుంచి ఇక్కడ వరకు పెద్దగా బ్లాక్ ఉన్న వాళ్ళకి బైపాస్ ఆపరేషన్ చేస్తాం. వెయిన్ తీసుకుని హార్ట్కి ఎలా బైపాస్, కాళ్ళకి కూడా బైపాస్ ఆపరేషన్ చేస్తాం. ఎక్సలెంట్ రిజల్ట్స్ ఉంటాయి సార్. 10 years వరకు చాలా బాగుంటుంది బైపాస్ సర్జరీస్ కానీ ఏదైనా కూడా. సో ఇలాంటి బ్లాక్స్ అన్ని క్యూర్ తీసేస్తే ఈ డయాబెటిక్ ఫుట్ ఉన్న వాళ్ళకి కొద్దిగా హీలింగ్ అనేది, వూండ్ అనేది బాగుంటుంది, చాలా బెటర్ ఉంటుంది సార్. అసలు మనకి డయాబెటిక్స్ ఏమవుతుందంటే హీల్ అవ్వదు సార్. హీల్ అవ్వకుండా అది అలా పైకి వచ్చేస్తూ ఉంటుంది. కొంతకాలానికి అది మనం మోకాల కిందకి తీసేసేయటమే, యాంపుటేషన్ చేయాల్సి వస్తుంది. సో మన బ్లడ్ సప్లై పెంచడం వల్ల వీ ప్రివెంట్ యాంపుటేషన్ సార్. ఆల్ అవర్ గోల్ ఈస్ టు ప్రివెంట్ యాంపుటేషన్. ఈ డయాబెటిక్ ఫుడ్ వాళ్ళకు లైక్ ఇంతకు ముందు వరకు లాస్ట్ రిసార్ట్ ఇంకా యాంపుటేషన్ అంటే కాలు తీసేయడం, ఆ ఫుట్ తీసేయడం అనేది ఉంటుంది. సో యాజ్ ఎ వాస్కులర్ సర్జన్గా మీ యాంపుటేషన్స్ అనేది
ప్రివెంట్ చేస్తున్నారు. అసలు మీ మీ వాస్కులర్ సర్జన్ అవుదాం అనుకున్నదే దానికి సార్. మనం మీకు తెలుసు సిద్ధార్థ మెడికల్ కాలేజ్ లో మనం ఉన్నప్పుడు దేర్ ఇస్ నో వాస్కులర్ సర్జరీ. జనరల్ సర్జన్ దగ్గరికి డయాబెటిక్ ఫుడ్ వెళ్తే డైరెక్ట్ యాంపుటేషన్ మీరు మేము చాలా యాంపుటేషన్స్ చేసాం. కాకపోతే ఇప్పుడు వాస్కులర్ సర్జరీ అనే బ్రాంచ్ ఒకటి వచ్చింది. సో అందులో మనం అందరం ట్రైన్ అయ్యాం. ఇప్పుడు దాని లెగ్ సేవ్ చేయగలుగుతాం. దట్ ఈస్ ద మోస్ట్ సాటిస్ఫైయింగ్ థింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు దూతా మీడియా. For more updates, please subscribe Duta Media.